మొత్తం తవ్వి ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసిన వీడియో మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక 9x16 మీద క్లిక్ చేసి తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ వీడియో ఎలా నచ్చితే అలా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ మీరు ఏదో ఒక ఇమేజ్ అనేది మీరు తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత దీన్ని 30 సెకండ్స్కి డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా 30 సెకండ్స్కి డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ బ్లూ స్క్రీన్ ఇమేజ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ బ్లూ స్క్రీన్ ఇమేజ్ తీసుకున్న తర్వాత మీరు ఇందులో ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ స్ప్లిట్స్ ఫుల్ స్క్రీన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి వైట్ బాక్స్ ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద పెట్టి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని తీయాలి కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కోమా క్రీమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత కలర్ వచ్చేసరికి బ్లూ పెట్టుకోండి. ఓకే, బ్లూ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా మీరు ఈ బ్లూ కలర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బ్లూ కలర్ కనిపించకుండా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి మీరు తీసుకోండి. ఓకే, నేనైతే ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ 3 ఐకాన్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ మనకి ఎలా నచ్చితే అలా ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్క్రాపింగ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అనేది స్క్రాప్ చేసుకోండి. ఓకే, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ట్రిమ్ చేసుకోండి. ఓకే, ట్రిమ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ కోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఇమేజెస్ అనేవి తీసుకోండి. వేరే ఇమేజెస్ 2 తీసుకోండి. ఓకే, అలా తీసుకున్న తర్వాత బ్రింగ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. తర్వాత రెండో ఫోటో కూడా సెండ్ టు బ్లాక్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా మీరు ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకో ఇమేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా మీరు కరెక్ట్గా ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇమేజెస్ ఇవి ఎక్కడ ఎండ్ అవుతున్నాయో చూసుకొని అక్కడికి ఇలా ట్రిమ్ రైట్ కట్ చేయండి. 2 ఇమేజెస్ కూడాను. ఓకే, ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకే, లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు 4 ఇమేజెస్ అనేవి తీసుకోవాలి. అలాగే ఇక్కడ 3 ఐకాన్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఇమేజ్ కూడా ఈ ఇమేజెస్ అన్నీ కూడా మీరు కరెక్ట్ సెట్ చేసుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకో ఇమేజ్ కూడా తీసుకొని దీన్ని కూడా ఇలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో ఇమేజ్ కూడా ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఇమేజ్ని కూడా మీరు సైజ్ తగ్గించుకొని ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇమేజెస్ అనేవి ఎక్కడ ఎండ్ అవుతున్నాయి చూసుకోండి. ఓకే, ఇక్కడ ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కటింగ్ మీద సింబల్ మీద క్లిక్. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ముందు కొద్దిగా ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ముందుగా ఇలా జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత ఇక్కడ సింగిల్ ఇమేజ్ తీసుకోవాలి. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఇమేజ్ అనేది ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి
ఇక్కడ 3 ఐకాన్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఈ 2 ఇమేజెస్ కూడా ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేసి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ అయితే ఇమేజ్ ఇక్కడతో అయిపోయింది కాబట్టి ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ 2 ఇమేజెస్ అనేవి తీసుకోండి. ఓకే, 2 ఇమేజెస్ తీసుకున్న తర్వాత ఫార్వర్డ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 2 ఇమేజెస్ కూడా ఇలా పెట్టుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇంకో ఇమేజ్ని కూడా సైజ్ తగ్గించుకొని ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడితో ఇమేజెస్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ ట్రిమ్ మీద క్లిక్ చేసి ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మళ్ళీ 2 ఇమేజెస్ అనేవి తీసుకోండి. ఓకే, 2 ఇమేజెస్ తీసుకున్న తర్వాత దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ తగ్గించుకొని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ కూడా తీసుకొని దీని సైజు కూడా ఇలా తగ్గించుకోండి. ఓకే, తగ్గించుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఇక్కడ స్క్రాప్ మీద క్లిక్ చేసి చిన్నది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సింగిల్ ఇమేజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఇమేజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో 2 కూడా ట్రిమ్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ దీన్ని కూడా ట్రిమ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ కొండి. ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి లాస్ట్లో ఇంకో ఫోటో అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని ఎండింగ్కి వచ్చి ఈ బ్లూ స్క్రీన్ ఎండింగ్ వచ్చి ఈ పైన టాప్లో వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా రైట్ క్లిక్ కొండి. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది, ఆ సాంగ్ కూడా తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఫుల్ మీద పెట్టుకోండి. ఓకే, ఫుల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ బిల్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మల్టిప్లై అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, మల్టిప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పార్టికల్స్ అనేవి కూడా ఇచ్చాను, లవ్ పార్టికల్స్, దాన్ని కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కింద స్క్రోల్ డౌన్ చేసి స్ప్లిట్ స్క్రీన్ మీద పెట్టి ఫుల్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ మనకి బిల్డింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ మీద అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ మీద అప్లై చేసిన తర్వాత మనకు వీడియో అనేది ఇలా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ మనకి యారో సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి మనం వీడియో అనేది మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీ షూట్ చేసుకొని మీకు ఈ వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీ మీరు సెట్ చేసుకొని ఇక్కడ వీడియో సేవ్ మీద క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.